పవర్ స్టార్ ఉస్తాద్ భగత్ సింగ్ లో హరీష్ శంకర్ 12 ఏళ్ల కసి. గబ్బర్ సింగ్ కాదు, అంతకు డబుల్ రేంజ్ లో ఉస్తాద్ బ్లాస్ట్. దిల్ రాజు అనిల్ రావుపిడి కాంబోలో పవన్ కొత్త మూవీ లాక్. ఫస్ట్ టైం ఆ సరికొత్త క్యారెక్టర్ లో కనిపించనున్న పవన్. ఇంతకీ ఆ జోనర్ ఏంటి, ఉస్తాద్ బ్లాస్ట్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా ఎలాంటి సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 2012లో రిలీజ్ అయినటువంటి ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. వరుసగా 10 ఫ్లాప్స్తో డీలా పడ్డ పవన్ కెరీర్ను ఓ ట్రాక్లో పెట్టింది గబ్బర్ సింగ్. అందుకే హరీష్ అంటే మెగా ఫ్యాన్స్ సైతం స్పెషల్గా భావిస్తుంటారు. వీరిద్దరి కాంబోలో మరో సినిమా చూస్తే చూడాలని ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తున్నారు. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్తో ఆ కోరిక నెరవేరుతున్నందుకు ఖుషి అవుతున్నారు మెగా ఫ్యాన్స్. అయితే హరీష్ తన 12 ఏళ్ల కసి ఈ సినిమాలో చూపించబోతున్నారని నిర్మాతలు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్లో రాబోతున్నటువంటి సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఫస్ట్ భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్తో అప్పుడెప్పుడో సెట్స్ మీదకి వెళ్ళినటువంటి ఈ సినిమా ఇంకా రిలీజ్ స్టేజ్లోనే ఉంది. పవన్ రాజకీయాల్లో బిజీ అవ్వడం, ఇతర రీమేక్ సినిమాలను ముందుగా కంప్లీట్ చేయాలని భావించడం అండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సెట్ చేసినటువంటి ప్రాజెక్ట్స్కి ఇంపార్టెంట్ ఇవ్వడం వంటి కారణాలతో ఈ మూవీ లేట్ అవుతూ వచ్చిందనే కామెంట్స్ ఇండస్ట్రీలో వినిపిస్తూనే ఉంటాయి. ఒకానొక స్టేజ్లో అసలు ఈ సినిమా ఉంటుందా లేదా అనే చర్చలు కూడా జరిగాయి. సినిమా లేట్ అవ్వడానికి కారణాలు ఏదైతేనే పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు తిరిగి ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్లో అడుగుపెట్టారు. ఫాస్ట్గా తన క్యారెక్టర్ సంబంధించినటువంటి షూట్ కూడా కంప్లీట్ చేశారు. లేటెస్ట్గా చివరి షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ అయింది. పవన్ కళ్యాణ్ లేని సీన్స్ను ప్రజెంట్ షూట్ చేస్తున్నారు మేకర్స్. చాలా రోజులు ఎలాంటి అప్డేట్స్ లేకపోవడంతో దీపావళికి ఏదైనా స్పెషల్ అప్డేట్ వస్తుందేమోనని ఫ్యాన్స్ చాలా మంది ఆశగా ఎదురు చూశారు. కానీ అది జరగలేదు. ఇదే విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ లేటెస్ట్గా రియాక్ట్ అవుతూ ఈ ఫెస్టివల్కి ఎలాంటి అప్డేట్స్ లేవని తెలిపారు. జూడ్ మూవీ సక్సెస్ ప్రెస్ మీట్లో పాల్గొన్న నిర్మాత నవీన్ యర్నేని మాట్లాడుతూ దీపావళికి అప్డేట్స్ ఏమీ లేవు, కానీ అతి త్వరలోనే అప్డేట్స్ వస్తాయి. పాటలు, టీజర్, ట్రైలర్, రిలీజ్ డేట్ ఇలా అన్ని హరీష్ శంకర్ పకడ్బందీగా రెడీ చేస్తున్నారు. ఇది చాలా భారీ స్థాయిలో ఉండబోతుంది. మరో గబ్బర్ సింగ్ లాంటి బ్లాస్ట్ కాబోతుందని, 12 ఏళ్లుగా హరీష్లో ఉన్నటువంటి కసి అంతా ఈ సినిమాలో కనబడుతుందని అన్నారు. ఈ స్టేట్మెంట్తో ఉస్తాద్ భగత్ సింగ్ ఏ రేంజ్లో ఉంటుందో అని కూడా ఫ్యాన్స్ ఇప్పటి నుంచే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు. ఖచ్చితంగా పవర్ స్టార్ని హరీష్ శంకర్ నెక్స్ట్ లెవెల్లో ప్రజెంట్ చేస్తారని ఫిక్స్ అయిపోయారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల అండ్ రాశి ఖన్నా హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు. అయితే ఇక ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత ఇక పవన్ సినిమాలు చేయకుండా రాజకీయాల్లో బిజీ అయిపోతారని కూడా అందరూ ఫిక్స్ అయ్యారు. గతంలో పవన్ సైతం కొన్ని సందర్భాల్లో ఇక నేను సినిమాలు చేయనేమో అని కూడా అన్నారు. కానీ ఓజీ సక్సెస్ మీట్లో సినిమాలని రాజకీయాలని బ్యాలెన్స్ చేస్తానని చెప్పేసరికి ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ప్రజెంట్ జనసేన అధినేతగా, ఏపీ డిప్యూటీ సీఎంగా రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ మధ్య తన సినిమా కమిట్మెంట్లను కూడా కంప్లీట్ చేయడానికి వేగం పెంచారు. ఇప్పటికే హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలు రిలీజ్ కాగా మరో భారీ ప్రాజెక్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ స్టేజ్లో ఉన్నా కానీ ఆ సినిమాతో పాటు లోకేష్ కనగరాజ్ అండ్ సురేందర్ రెడ్డిలతో మరో 2 సినిమాలు లైన్లో పెట్టినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఈ లైనప్లో కొత్తగా చేరబోయే మరో సినిమా ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం పవన్ కళ్యాణ్ ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు బ్యానర్లో మరో భారీ ప్రాజెక్ట్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ సినిమాని అనిల్ రావుపిడి డైరెక్షన్ చేస్తున్నట్లు కూడా సమాచారం. ఇప్పటికే పవన్ కోసం అనిల్ 2 వేర్వేరు స్టోరీలపై వర్క్ చేశారని, వాటిలో ఒక స్క్రిప్ట్ను పవన్ కళ్యాణ్ ఫైనల్ చేశారని టాక్ వినిపిస్తుంది. దిల్ రాజు కూడా ఈ ప్రాజెక్ట్కి ప్లాన్ మొదలుపెట్టినట్టు కూడా ఇండస్ట్రీ వర్గాల సమాచారం. అండ్ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఏ పాత్రలో కనిపించబోతున్నారు అనే అంశం ఫ్యాన్స్లో ఆసక్తి రేపుతుంది. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ఒక కాలేజీ లెక్చరర్గా యాక్ట్ చేయబోతున్నారట. ఇప్పటి వరకు ఆయన ఎన్నో విభిన్న రోల్స్ కనిపించిన లెక్చరర్ క్యారెక్టర్ మాత్రం ఇదే ఫస్ట్ టైం. క్లాస్ రూమ్లో పవన్ స్టైల్లో పాఠాలు చెప్తూ కనిపించబోతున్నారనే టాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఫ్యాన్స్ అయితే మా పవన్ మాస్టర్ అవుతున్నాడంటే అది పవర్ స్టైల్లోనే ఉంటుంది అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. ఈ మూవీ మెగాస్టార్ చిరంజీవి యాక్ట్ చేసిన మాస్టర్ సినిమాలా ఉంటుందని కూడా మరికొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. దిల్ రాజు, పవన్ కళ్యాణ్ల మధ్య చాలా మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. వీళ్ళ కాంబోలో వచ్చినటువంటి వకీల్ సాబ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఆ సినిమాతో పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీకి భారీ బూస్ట్ లభించింది. ఇప్పుడు మళ్ళీ అదే బ్యానర్లో ఆయన సినిమా చేయబోతున్నారన్న వార్త ఫ్యాన్స్లో ఆనందం నింపుతుంది. దిల్ రాజు లేటెస్ట్గా ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో పవన్ గారు నాకు ఎల్లప్పుడూ స్ఫూర్తే, రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా సంవత్సరానికి ఒక్క సినిమా అయినా చేయాలని ఆయనను కోరినట్లు కూడా తెలిపారు. అదే నిజమైతే ఆ సినిమా ఆ ప్రతిజ్ఞ ఫలితమే అనుకోవాలి. ఇక డైరెక్టర్ అనిల్ రావుపిడి విషయానికి వస్తే ఆయన కామెడీ అండ్ ఎమోషన్ మిక్స్ చేసే విధానం ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతుంది. F2, F3, సరిలేరు నీకెవరు అండ్ భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్న సినిమాలతో
అనిల్ స్టార్ డైరెక్టర్ అయిపోయారు. అయితే అనిల్ రావిపూడి స్టైల్లో పవన్ కళ్యాణ్ కనిపిస్తే అది పవర్ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్ అవుతుందనే అంచనాలు కూడా ఉన్నాయి. ప్రజెంట్ ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ ఫైనలైజేషన్ స్టేజ్లోనే ఉంది. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాబోతుందని కూడా తెలుస్తుంది. బట్ ఏదేమైనా కానీ పవన్ని డెఫినెట్గా ఫస్ట్ టైం ఒక లెక్చర్ క్యారెక్టర్లో, అది కూడా పాఠాలు చెప్తూ, సైన్స్ పాఠాలు చెప్తున్నటువంటి క్యారెక్టర్ అంటే నిజంగా అదొక స్పెషల్ మూమెంట్స్గానే ఉండబోతుంది. సో చూడాలి మరి. ఇన్ కేస్ ఈ క్యారెక్టర్ డెఫినెట్గా ఒక కొత్త కోర్, అంటే గతంలో మాస్టర్ సినిమాలో చిరు యాక్ట్ చేసినటువంటి విధానం స్టిల్ ఇప్పటికీ కూడా ఆ స్వాగ్, ఆ స్టైల్ కూడా ఎప్పటికీ ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాయి. బట్ ఇప్పటి వరకు కూడా పవన్ అన్ని క్యారెక్టర్స్లో చేశారు. కాలేజ్ స్టూడెంట్గా చేశారు తమ్ముళ్ళు, అండ్ దాని తర్వాత వకీల్ సాబ్లో లాయర్గా చేశారు, పోలీస్ ఆఫీసర్గా చేశారు, డిఫరెంట్ రోల్స్లో గ్యాంగ్స్టర్గా చేశారు, ఓజీ లేటెస్ట్గా, అండ్ హరిహర వీరమలలో ఒక పోరాట యోధుడిగా ఇన్ని క్యారెక్టర్స్ ప్లే చేశారు. కానీ బట్ ఎప్పుడు కూడా లెక్చర్ అనేటువంటి ఒక క్యారెక్టర్ ప్లే చేయలేదు. బట్ పవన్ ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో ఒక టీచర్ క్యారెక్టర్లో, అంటే డెఫినెట్గా లెక్చర్ అంటే ఆల్మోస్ట్ ఒక పాఠాలు చెప్పే వ్యక్తిగా ప్లే చేస్తే అదొక సరికొత్త ఫీలింగ్ అయితే కలిగిస్తుంది ఉన్నటువంటి ఆడియన్స్ని. బట్ దాంట్లో మరి ఇంకా డెఫినెట్గా అనిల్ రావిపూడి మనకు డైరెక్షన్ తెలుసు, దాంట్లో పంచెస్ కానీ లేకపోతే స్టోరీ అండ్ లెక్చర్ స్టోరీలో పెద్దగా కొత్తగా ఏముండదు. బట్ మరి బ్యాక్గ్రాఫ్లో ఏం స్టోరీ పెడతారు, ఏం రాజకీయాలకు ఏమైనా మిక్స్ చేస్తారా, లేకపోతే సోషల్ మెసేజ్ ఏమైనా ఉంటుందా తెలియదు. కానీ డెఫినెట్గా ఒక సోషియో మెసేజ్ అయితే ఉంటుందనేది తెలుస్తుంది. ఎందుకంటే భగవంత్ కేసరి టైప్లోనే ఈ సినిమా కూడా, ఇప్పుడు ఆల్రెడీ పవన్ రాజకీయాలు ఉన్నారు కాబట్టి ఇలాంటి సినిమాలు చేస్తేనే కొంచెం యాప్ట్ అవుతుంది, కాబట్టి అలాంటి జోనర్ని ఎంచుకుంటున్నట్లయితే తెలుస్తుంది. సో మరి చూడాలి. పవన్ లెక్చరర్గా మారితే నిజంగా ఇప్పుడున్నటువంటి ఫ్యాన్స్ అందరూ కూడా స్టూడెంట్స్గా మారతారనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఆ అల్లరి అండ్ ఆ స్వాగ్ అంతా కూడా ఒక మంచి వైబ్ని అయితే క్రియేట్ చేస్తుంది. సో మరి ఈ కాంబోపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.